నగరం శబ్దాలతో, నియాన్ వెలుగులతో నిండిపోయింది. అక్కడ గాలికూడా సమాధానం లేని ప్రశ్నల భారంతో బరువుగా అనిపించింది. ఆరవ్ తన జీవితంలో ఒక సుదీర్ఘమైన, గందరగోళమైన కాలాన్ని ఎదుర్కొన్నాడు. అతనికి కాస్త ప్రశాంతత కావాలి. అతను తన మోటార్ సైకిల్ ఎక్కి ఇంజిన్ను స్టార్ట్ చేశాడు. అతను ఏదో ఒక గమ్యం కోసం వెతకడం లేదు. అతను ఆ నిశ్శబ్దం నుండి బయటపడే మార్గం కోసం వెతుకుతున్నాడు. అతను నగరపు వెలుగులను వెనుక వదిలి వెళ్తుండగా హైవే చీకటిలో విప్పారుతున్న నల్లటి రిబ్బన్లా కనిపించింది. ఆ దారి అంతులేనిదిగా అనిపించింది. ఆరవ్ వేగాన్ని పెంచాడు. గాలి అతని జాకెట్ను తాకుతూ దూసుకుపోతోంది. ఆ ప్రపంచం మెల్లగా చిన్నదైపోయింది. చివరకు అతను ఆ రోడ్డు మరియు విశాలమైన ఆకాశం మాత్రమే మిగిలారు. చీకటిలో అతనికి ఒక క్రమబద్ధత కనిపించింది. అక్కడక్కడా ఎత్తైన వీధి దీపాలు మౌన కాపలాదారుల్లా నిలబడి తారు రోడ్డుపై వెలుగులు చిమ్ముతున్నాయి. ఆ క్షణాల్లో అంతా స్పష్టంగా ఉంది. ప్రతి మలుపు, ప్రతి తెల్లటి గీత అతనికి కనిపిస్తున్నాయి. ఆ స్పష్టతలో ప్రయాణిస్తున్నప్పుడు అతను సురక్షితంగా ఉన్నానని భావించాడు. కాని ఆ వెలుగులు ముగిసిపోయాయి. రోడ్డు మళ్లీ గాఢాంధకారంలోకి వెళ్ళిపోయింది. ప్రపంచం మొత్తం అతని బైక్ హెడ్లైటిచ్చే చిన్న వెలుగు కిందకు కుంచించుకుపోయింది. నమ్మకం ఆవిరైపోయింది. అతనికి దారి సరిగ్గా కనిపించడం లేదు. తన దగ్గర ఉన్న ఆ చిన్న వెలుగును నమ్ముకుని తెలియని దారిలోకి అతను ముందుకు సాగాల్సి వచ్చింది. జీవితం కూడా ఈ రాత్రి ప్రయాణంలాంటిదే అని ఆరవ్ అనుకున్నాడు. అతని పెదవులపై ఒక చిన్న చిరునవ్వు మెరిసింది. జీవితంలో దారి స్పష్టంగా కనిపించే వెలుగులుంటాయి. అలాగే ఏమీ తెలియని చీకటి సమయాలు కూడా ఉంటాయి. రోడ్డు ఎప్పుడూ నునుపుగా ఉండదు. అది ఒక సజీవమైన ప్రాణిలాంటిది. ఒక గుంత తగిలినప్పుడు లేదా అనుకోని మలుపు వచ్చినప్పుడు కలిగే ఆదుర్దాను అతను అనుభవించాడు. కొన్నిసార్లు కష్టాలు రావడం ముందే తెలుస్తుంది. మరికొన్నిసార్లు దెబ్బ తగిలిన తర్వాతే అక్కడ సమస్య ఉందని తెలుస్తుంది. ఆ నిశ్శబ్ద ప్రయాణంలో సగం దూరం వెళ్ళాక అతని ఫోన్ వైబ్రేట్ అయ్యింది. అతను బైక్ను పక్కకు ఆపి టైర్ల కింద కంకర రాళ్ల చప్పుడు విన్నాడు. అది మీరా నుంచి వచ్చిన కాల్. ఆ చీకటి హైవే మధ్యలో ఆమె పేరు ఫోన్ స్క్రీన్పై ఒక చిన్న వెలుగులా మెరిసింది. అతను కాల్ ఎత్తాడు. గాలి హోరులో ఆమె గొంతు వినిపించింది. ఎక్కడ ఉన్నావు అని మీరా మెల్లగా అడిగింది. ఆమె గొంతు ఎంతో ఆత్మీయంగా, ఎక్కడో దూరంగా ఉన్నా తన వెంటే ఉన్నట్లుగా అనిపించింది. రాత్రి ప్రయాణంలో ఉన్నాను అని అతను సమాధానం ఇచ్చాడు. ఆమె తన గదిలో ల్యాంపు వెలుగులో కూర్చుని ఉండటం అతను ఊహించుకున్నాడు. జాగ్రత్తగా వెళ్ళు అని ఆమె అంది. గుర్తుంచుకో, నేను ఎప్పుడూ నీతోనే ఉంటాను. అతను ఫోన్ పక్కన పెట్టి మనసులో ఒక రకమైన ఊరట పొందాడు. ప్రయాణికుడికి భయం ఎప్పుడూ తోడుగానే ఉంటుందని, కాని గమ్యాన్ని చేరుకోవాలనే ఆశే ప్రయాణాన్ని ముందుకు నడిపిస్తుందని అతను గ్రహించాడు. అతను దారిలో వెలుగులతో నిండిన ఒక చిన్న కేఫ్ పక్కనుంచి వెళ్లాడు. ఒక్క క్షణం అక్కడ ఆగిపోయి సూర్యోదయం అయ్యేవరకు వేచి చూడాలని అతనికి అనిపించింది. కాని అతను తన తలను అడ్డంగా ఊపి బైక్ హ్యాండిల్ను గట్టిగా పట్టుకున్నాడు. నేను పగటి వెలుగు కోసం ఎదురుచూస్తూ కూర్చుంటే ఈ ప్రయాణాన్ని వృధా చేసినట్లే అని అతను గాలితో అన్నాడు. రాత్రి అనేది కేవలం గడిచిపోవాల్సిన సమయం కాదు, అది ప్రయాణంలో ఒక భాగం. అతను కేఫ్ వెలుగులను వదిలి మళ్లీ ఆ చీకటి దారిలోని రహస్యాన్ని ఎంచుకుంటూ వేగంగా ముందుకు సాగాడు. చివరకు అతను తన గమ్యాన్ని చేరుకుని బైక్ ఇంజిన్ ఆపేసినప్పుడు ఆ నిశ్శబ్దం కొత్తగా అనిపించింది. చీకటి ఇంకా పోలేదు. కాని అది ఇప్పుడు శత్రువులా అనిపించడం లేదు. ప్రయాణంలోని అందం రాత్రిని తప్పించుకోవడంలో లేదని, లేదా వెలుగు కోసం వెతకడంలో లేదని అతను అర్థం చేసుకున్నాడు. చీకటిలో కూడా ముందుకు సాగగలను అనే తనపై తనకు ఉన్న నమ్మకమే అసలైన అందమని అతను గ్రహించాడు.